హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమా జగదీష్. అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఉదయాన్నే లేచి చెప్పాను కదా, ఈ మధ్య వాకింగ్ చేయటం స్టార్ట్ చేశానని చెప్పేసి కొంచెం సేపు అలా వాకింగ్ చేద్దామని చెప్పి ఉదయాన్నే లేచాను. పవర్ అయితే పోయింది. పిల్లలైతే ఇప్పుడే ఒక్కొక్కరు లెగుస్తున్నారు. మాస్టర్ కూడా లేచేసారనమాట. కొంతసేపు అలా వాకింగ్ చేస్తున్నాను. ఇంకా వాకింగ్ చేయగానే సరిపోదు కదా, వంట అయితే చెయ్యాలి. ఇద్దరికి బాక్సులు పెట్టాలి, టిఫిన్లు వేయాలి కదా. ఇంకా వెంటనే వచ్చేసాను అనమాట. ఊరికే కొంతసేపు అలా మార్నింగ్ చేస్తే మంచిది కదా. ఇంకా అలా కొంతసేపు వాకింగ్ చేసేసాను. మాస్టర్ కూడా లేచి హాట్ వాటర్ అయితే తాగారనమాట. నేనైతే ఈరోజు హాట్ వాటర్ తాగట్లేదు, ఎందుకంటే మొన్న తేనె తీసుకొచ్చాం కదా, అదైతే మొన్న పగిలిపోయింది అనమాట. మొత్తం పోయింది, చేజారిపోయి. అందుకే నేను ఈరోజు తాగలేదు. ఇంకా నాతో పాటే మా చెర్రీ లేచేసాడు. అలాగే శాన్వి కూడా లేచి వంటగదిలోకి వచ్చి అల్లరి చేస్తుంది. ఇంకా నా పని అయితే నేను చేసుకోవాలి కదా. శాన్విని అయితే చెర్రీకి అప్పచెప్పేసి ఇంకా నేనైతే కూర వండాలి కదా, రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా కూర వండటం కోసం ఇక్కడ నేనైతే చింతపండు కొంచెం నానబెడుతున్నాను. ఎందుకంటే ములక్కాయలు కొన్ని ఉన్నాయి, పులుసు పెడదాంలే ములక్కాయ అని చెప్పేసి చింతపండు అయితే ఫస్ట్ నానబెడుతున్నాను. ఇవి కట్ చేసుకోకముందే చింతపండు నానబెడుతున్నాను. ములక్కాయలు కూడా కొన్నేనండి వండుతున్నాను, ఎక్కువ వండట్లేదు. ఎందుకంటే మాస్టర్ నైట్ తినరు, ఆఫ్టర్నూన్ కూడా ఈరోజు ఫ్రూట్స్ అవి పెట్టమన్నారు, వద్దన్నారు. అందుకే మా కోసమే అని చెప్పి కొంచెమే కూర వండుతున్నాను. మా జెరీ అయితే మాత్రం చక్కగా బ్రష్ చేసి వచ్చి వాటర్ బాటిల్స్లో వాటర్ పోస్తున్నాడు. నేనైతే ఉల్లిపాయలు ఇలా ములక్కాయలు చక్కగా శుభ్రం చేసుకుని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ కూర పొయ్యి మీద వేసేస్తే అన్నం కూరలు అయిపోతుంటే మిగతా పనులన్నీ ఊరికి నేనే అయిపోతాయి అనమాట. అంత హడావిడి ఏమి ఉండదులేండి. ఉదయాన్నే లేస్తే ఎవ్వరికి ఏ హడావిడి ఉండదు, పని చక్కగా అయిపోతుంది అనమాట. చక్కగా వాకింగ్ కూడా చేసుకుంటే హెల్త్కి మంచిదని చెప్పి నేనైతే వాకింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ పోపు పెట్టుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ములక్కాయలు అయితే అందులోకి వేసేసాను. వేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి చక్కగా కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకో పక్కన స్టవ్ ఖాళీగా ఉందని చెప్పేసి శాన్వి పాల బాటలు అయితే ఉడకబెడుతున్నాను. ఇవి డైలీ ఉడకబెడతాను అనమాట. ఖచ్చితంగా ఉడకబెట్టాల్సిందేను, లేకపోతే రోగాలు వచ్చేస్తాయి. ఇంక ఇక్కడైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసాను అనమాట. మేము ఇప్పుడు మార్నింగ్ తినడానికి. అలాగే మాస్టర్ ఈరోజు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్యారెట్ అవే పెట్టమన్నారు బాక్స్లో కూడా. లంచ్ అయితే తినరంటే నేనైతే కొంచెం పెడతానండి, అన్నం అలా తినకుండా ఉండకూడదు ఎంటీ స్టమక్తో అంటే మాస్టర్ అస్సలు ఊరుకోవట్లేదు అనమాట. సరే మాస్టర్ ఏ చెప్తే నేను అదే చేయాలి కాబట్టి ఇంక నేనైతే మాస్టర్కి ఈరోజు అవే పెడుతున్నాను బాక్స్లో. ఇంకా మధ్యలో కూర అయితే కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేసి మాడిపోతుంది అనమాట. ఇంకా కీర అయితే ఈరోజు పైన లైట్గా తొక్కు అయితే తీస్తాను. చెర్రీ వచ్చి మధ్యలో ఏం చేస్తామని అడుగుతున్నాడు. ఇంకా కూర కొంచెం మగ్గిన తర్వాత చక్కగా కారము వేసుకుని ఆ కారం కూడా ఒక నిమిషం వేయించుకున్న తర్వాత చక్కగా చింతపండు పులుసు అయితే పిప్పి తీసేసి పడేసి చింతపండు పులుసు అయితే పోసేయాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా పోసి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది అనమాట. ములక్కాయ ఉడకకుండానే పులుసు పోయకూడదు. ఇంకా మాస్టర్ లంచ్ వచ్చేసి ఈరోజు ఇదేనమాట. దీంతోపాటు ఒక హాఫ్ బాయిల్డ్ చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, క్యారెట్స్ కీర అలాగే దానిమ్మ పెట్టానమాట. ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి పెట్టేస్తాను. ఇంక ఇవైతే నా కోసం కొన్ని కోసి పక్కనైతే పెట్టుకున్నాను అనమాట నేను తినడం కోసం. వీటితో పాటు మాస్టర్కి అయితే ఒక హాఫ్ బాయిల్డ్ వేసిస్తాను ఇప్పుడు తినడానికి, అలాగే లంచ్లోకి కూడా. ఇంకా కూర అయితే మధ్యలో తిప్పుకుంటున్నాను. వీళ్ళు చూడండి వాటర్ ఉండగా కొంచెం తిక్కుగా ఇంతవరకు ఉడికించుకుంటే చక్కగా కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంక ఈరోజు చెర్రీకి అయితే మార్నింగ్ వర్క్ అంతగా ఏం లేదు, నిన్నే కంప్లీట్ చేసేసాడు. నాకైతే హెల్ప్ చేస్తున్నాడు అనమాట. శాన్వి పాప అయితే మాత్రం వాళ్ళ అన్నయ్య చుట్టూ నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చెర్రీ అయితే మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తాడు. ఇంకా మేమైతే అలాగో బ్రేక్ఫాస్ట్ తినాం కాబట్టి పిల్లల కోసం అయితే కొంచెం పులిహార కలుపుతున్నాను అనమాట. ఇంట్లో లెమన్ ఉంది, నిమ్మకాయలతో కలిపి కొంచెం పులిహార కలుపుతున్నాను. మనతో పాటు వాళ్ళకైతే అలా పొట్ట మార్చకూడదు కదా, వాళ్ళకైతే నేనైతే ఖచ్చితంగా ఏదో ఒకటి పెడతాను, అట్టు కానీ ఇడ్లీ కానీ ఏదో ఒకటి. ఇంక ఈరోజైతే పులిహార చేస్తున్నాను. ఇంకో పక్కన అయితే పులిహార కలుపుతున్నాను. కలుపుకున్న తర్వాత పోపు అయితే పెట్టేస్తున్నాను. చక్కగా రైస్లో కొంచెం నూనె పసుపు ఉప్పు నిమ్మకాయ కలిపి పక్కన పెట్టుకుని ఇప్పుడైతే పోపు కోసం ముందు శనక్కాయ పప్పులు వేయించుకుని అందులోనే అవి వేగిన తర్వాతే మనకి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు అన్నీ వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ త్వరగా మాడిపోతుందని చెప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను అనమాట, మళ్ళీ మాడిపోతాయి. ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను. చక్కగా మనకి మెయిన్గా పులిహోరకి పోపే కదండి మంచి టేస్ట్ వచ్చేది.
చూడండి చక్కగా వేగిని, ఇలా వేగితే భలే ఉంటాయి అన్నమాట పంటికి. పిల్లల కోసం అని చెప్పేసి నేను ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేయలేదు, ఎందుకంటే వాళ్ళకి కారంగా ఉంటుందని చెప్పేసి అవైతే వేయలేదు. ఇదైతే పిల్లల కోసం అనమాట. ఇంట్లో ఉండేది నలుగురు అండి, నలుగురికి 4 రకాలు అనమాట. ఉదయాన్నే ఒకరికి ఓట్స్, ఒకరికి టిఫిను, ఇంకొకరికి ఫ్రూట్స్, ఇలా 4 రకాలు అనమాట. ఇప్పుడు పిల్లలకైతే పులిహోర అయితే పెట్టేస్తున్నాను. శాన్వి పాపకు కూడా పాలు పెట్టాలి, పులిహోర ఇవ్వాలన్నమాట. పాలు అయితే ఇంక ఇవ్వట్లేదు, ఫస్ట్ పులిహోర అయితే కొంచెం పెట్టేస్తాను. ఇంకా వీటితో పాటు ఈరోజు మాస్టర్ రాగి జావ కూడా తీసుకొచ్చారన్నమాట. మాస్టర్కి అయితే మార్నింగ్ ఈరోజు ఓట్స్ వద్దన్నారు, రాగి జావ ఇలాగే ఒక హాఫ్ బాయిల్డ్ వేసిమ్మని చెప్పారు. ఉడికించిన ఎగ్ కాకుండా ఆయిల్ లేకుండా హాఫ్ బాయిల్డ్ వేస్తున్నమాట. ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు. ఇలా చక్కగా ఒక హాఫ్ బాయిల్డ్ రాగి జావతో మాస్టర్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నాకైతే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ రాగి జావ అనమాట. ఒక్కొక్కరికి పిల్లలకేమో పులిహార, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనమాట. ఇన్ని చేయాలంటే కొంచెం కష్టమే కదా, అందుకే రాగి జావ అయితే నేను చేయలేదు. మాస్టర్ బయట తీసుకొచ్చేసారనమాట. అండ్ శాన్వి పాపకి అయితే ఉడికించిన ఎగ్ కూడా పెట్టాను ఈరోజు. ఇంకా మాస్టర్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదన్నమాట. చూడడానికి మాత్రం భలే కలర్ఫుల్గా ఉంటున్నాయి. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈ కొంచెం 1 ఎగ్గు, ఈ కొంచెం కీర, క్యారెట్, యాపిల్ ఉంటే యాపిల్, ఏది ఉంటే అది తీసేసుకోవడమే అనమాట. మార్నింగు మ్యాక్సిమం ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఇంకా బ్రేక్ఫాస్ట్లు అయిపోయినాయి కాబట్టి ఫైనల్గా పాలు కాస్తున్నాను. పాలు అయితే ఇప్పుడు ఎవ్వరికి ఇవ్వను, చెర్రీకి కానీ మాస్టారు నేను తీసుకోము, ఓన్లీ శాన్వి పాప కోసమే కొంచెం పాలు కాస్తున్నాను అనమాట. మా ఈవినింగ్ అయితే చెర్రీకి ఈవినింగ్ ఇస్తాను పాలు. ఇప్పుడైతే స్టమక్ ఫుల్గా ఉంటుంది కాబట్టి పాలు తాగలేడు, అందుకోసం ఈవినింగ్ రాగానే ఇస్తాను. ఇంక ఇక్కడ చెర్రీ బాక్స్ అయితే పెట్టేశాను. చల్లారిపోయిన తర్వాతే నేను వాటికి బాక్స్ మూత పెట్టేస్తాను. స్నాక్స్ ఏవో ఇంట్లో ఉంటే పోసుకున్నారనమాట. ఇంక ఇప్పుడు వాళ్ళందరికీ పెట్టిన తర్వాత నేనైతే తింటానమాట. నేను పనంతా అయినాక తిన్ను, ఇంట్లో లంచ్ బాక్సులు పెట్టినాక తినేస్తాను, లేకపోతే మళ్ళీ లో బీపీ వచ్చేస్తుందండి. ఇంక చూడండి ఇవైతే బయట తీసుకొచ్చారు రాగి జావ, చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మనకి శనగలు, రాజ్మా, అలాగే స్వీట్ కార్న్, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర అన్నీ వేస్తారనమాట. హెల్త్కి చాలా మంచిది, స్వీట్ కాదండి, సాల్టే వేసి వేస్తారు, చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఈరోజు నా మాస్టర్తో పాటు నేను కూడా రాగి జావ ఇవైతే తీసుకుంటున్నాను. శాన్వి పాపకు కూడా కొంచెం పులిహార పెట్టి కొంచెం రాగి జావ తాగిస్తున్నాను, తాగుతుంది అనమాట. చాలా మంచిది, ఏం పర్వాలేదు, పిల్లలకు కూడా చాలా మంచిది. రాగి జావ పెట్టొచ్చు, అలా డౌటే పెట్టుకుని. అందులో వీటిలో వెజిటేబుల్సే కదా వేసినవి, హెల్త్కి చాలా మంచిది అనమాట. శాన్వి పాప చూడండి, మాస్టారు శాన్వి పాప ఏడుస్తుందని ఒక లాలీపాప్ ఇచ్చారు, చీకుతా కూర్చుందండి. ఉదయాన్నే ఎవరైనా లాలీపాప్ ఇస్తారా అండి? మాస్టర్ చూడండి వెనకాలైతే వర్క్ చేసుకుంటున్నారు పాపం. 24 అవర్స్ వర్కేనండి. నైటు లైవ్లు క్లాసెస్ అన్నీ అయిపోయేటప్పటికి పడుకునేటప్పటికి 11-12 అవుతుంది మాస్టర్కి. మళ్ళీ ఉదయాన్నే మాకంటే ముందే 4కే లేచేస్తారండి, చాలా కష్టపడుతున్నారు మాస్టర్ మాత్రం. ఇంక ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారంట చెర్రీకి. నైట్ అయితే చేసామన్నమాట, మాస్టర్ లైవ్ చేసినప్పుడు లైవ్ అయితే చేసాము. సోలార్ సిస్టము డ్రా చేసుకురమ్మన్నారంట, అలాగే ఎర్త్, కంపాస్ ఇవన్నీ డ్రా చేసుకురమ్మన్నారు. నేను ఇవి నైటే డ్రా చేశాను. ఇంకా కొంచెం కలర్ చేయాల్సినవి, షేడ్ చేయాల్సినవి ఉన్నాయి, నేమ్స్ రాయాలి, అవైతే ఇప్పుడు చేస్తున్నాను. చెర్రీ అయితే వాడే రెడీ అయిపోతున్నారు అనమాట. నేను రెడీ చేయని అవసరం లేదు, చెర్రీయే చక్కగా రెడీ అయిపోతాడు నీట్గా. నేనైతే ఇంకా వాడు రెడీ అయ్యేలోపు ఈ వర్క్ అయితే ఫినిష్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్యలో వైట్ ఉంది కదా, ఈ సోలార్ సిస్టమ్ వైట్గా ఉండదు కదా, బ్లాక్గా ఉంటుంది కదా, డార్క్ చేయమంటే చెర్రీ ఇంకా నేనైతే డార్క్ చేస్తున్నాను అనమాట. భలే ఉన్నాయి చూడటానికి కలర్స్ వేసిన తర్వాత. బోర్డర్స్ కూడా నేను చక్కగా ఇలా కలర్స్తో హైలైట్ చేస్తున్నాను. అలా హైలైట్ చేస్తేనే కొంచెం డార్క్గా ఉండి చూడటానికి బాగుంటుంది అనమాట. ఇంకా మాస్టర్ చెర్రీ అయితే రెడీ అవుతూ ఉన్నారనమాట. నేనైతే టిఫిన్ చేసేసి ఇంకా శాన్వి పాపకు కూడా పెట్టేశాను. ఇల్లు అయితే సర్దుతున్నాను అనమాట. ఎంత చండాలంగా చేస్తున్నారంటే, ఎంత సర్దిన ఇల్లు అయితే అలాగే ఉంటుంది. ఇంకా మనకి ఇవే కదా వర్క్, ఇల్లు సర్దుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి పెట్టడం, ఇదే కదా వర్క్. నేనైతే సోఫా సర్దేసి ఇంకా మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. నిన్న నైట్ లైవ్ అప్పుడు మేము ఈ రూమ్లో ఉంటాం కదా, శాన్వి పాప చేసిన ఘనకార్యం చూడండి. అస్సలు కాలు చెయ్యి అస్సలు కుదురుగా ఉండట్లేదు, అన్నీ అల్ల కొల్లారం చేసింది. ఇంకా నైట్ సర్దే ఓపిక ఉండదు కదా, అప్పటికే లేట్ అయిపోతుంది, 10 అయిపోతుంది, పిల్లల్ని పడుకోబెట్టాలి, సర్దలేదు. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ అయితే సర్దుతున్నారన్నమాట. పెద్ద కష్టంగా ఏం అనిపించదులే, కానీ ఉదయాన్నే లేస్తే ఏమనిపించదు. కొంచెం ఏ రోజన్నా లేట్గా లేచామంటే మెలకు రాకుండా ఆ రోజు పని అవ్వకపోతే చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది అనమాట. కానీ ఈరోజు ఉదయాన్నే లేచాను కదా, చక్కగా ప్రశాంతంగా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చెర్రీ అయితే రెడీ
అయిపోయి షూస్ వేసుకుంటే వాళ్ళ అన్నయ్యని రెడీ అవనివ్వకుండా షూస్ వేసుకోనివ్వకుండా అల్లరి చేస్తుంది శాన్వి పాప. బయటకు వచ్చేసి పైకి వెళ్ళొద్దంట, మెట్లు ఎక్కేసి వెళ్ళిపోతావు అంటుంది. కాలు వచ్చిన దగ్గర నుంచి అదిగో చూడండి అస్సలు కుదురుగా ఉండట్లేదు, పడుతూ లెగుస్తూ అస్సలు అయినా కానీ ఆగేదే వెళ్ళిపోతూనే ఉంటుంది. ఏంటి వీడియో ఆన్ చేస్తుంట ఫోటో అని చెప్పి బాయ్ నాన్న. ఇక్కడ శాన్వి పాప ఎందుకు ఏడుస్తుందంటే వాళ్ళ డాడీతో వాళ్ళ అన్నయ్యతో వెళ్తానని ఏడవట్లేదు. ఈ పైన మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళిపోయిద్దంట, అందుకు ఏడుస్తుంది, వెళ్ళనివ్వట్లేదని. ఎవరైనా పిల్లలు వాళ్ళతో పాటు వెళ్తానని ఏడుస్తారు కదా, మా శాన్వి అలా కాదనమాట. అక్కది అమ్మాయికి దాంట్లో ఏమన్నా బొరుగుండాలి. బాయ్ సరే బాయ్. వెళ్ళిపోతున్నారా? ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే నేనైతే శాన్వి పాపకి స్నానం చేయించేస్తాను. అంతే కదండి, పిల్లల పని అయిపోయిందంటే మనకి ఇంట్లో పని ఏముందండి, ఈజీగా చేసుకోవచ్చు. వాళ్ళు చక్కగా ప్రశాంతంగా పడుకుంటారు. శాన్వి పాప ఇంకా పడుకుందంటే 12 వరకు లెగోదనమాట. ఇంకా నా పనులు అయితే నేను చేసుకుంటాను ప్రశాంతంగా. ఎందుకు ఏడుపు నువ్వు? నీట్గా రెడీ చేస్తే నువ్వు వెళ్ళి బట్టలు తడిపేసుకుని ఆడుకుంటావా? రావాలైతే నీ పడుకోబెట్టేస్తారా? ఇంకా ఇప్పుడే శాన్వి పాపను అయితే పడుకోబెట్టాను అనమాట. ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టాను, పడుకుంది. ఇంకా 12 వరకు లెగవదు అనమాట, ఆకలేసేంత వరకు లెగవదు. ఇంకా నా పని ఉంది ఈరోజు. పొద్దున్నే బట్టలు కూడా వేయలేదన్నమాట, పనంతా అలాగే ఉంది. ఇంకా అంట్లు అయితే ఈ పూట తోమను, కొన్నే ఉన్నాయి, మళ్ళీ ఈవినింగ్ తోమాలి ఎట్లాగని చెప్పేసి అవైతే అలాగ ఉంచేసి ఈవినింగ్ అయితే వర్క్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుందన్నమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్ బట్టలు వేసేసి ఇల్లు ఉడ్చుకొచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోతే నా ఇంట్లో పని అయితే అయిపోతుంది అనమాట. చూసారు కదా, మార్నింగ్ అంతా హడావిడి ఉండే, నలుగురికి 4 రకాలు వండాలి. తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు ఆన్లైన్ వర్క్ ఉందన్నమాట, ఈ ఆన్లైన్ వర్క్ అయితే నేను చేసుకోవాలి. ఇంకా మిగతా పని ఏం చూపిస్తానులేండి. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు, చాలామంది చూస్తున్నారు, లైక్స్ మాత్రం రావట్లేదు. వీడియోని అయితే లైక్ చేసేయండి. బాయ్ బాయ్.